ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయా అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఆరామ్కో లాంటి చమురు స్థావరాలపై కూడా ఇరాన్ దాడి చేసింది. దానివల్ల ఏమాత్రం లోపల వరకు వెళ్తే మంటలు అంటుకొని మొత్తానికే కాలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఈ బొబ్బర్లంక ఏదైతే బ్లోఅవుట్ రీసెంట్గా కూడా జరిగింది, ఆ బ్లోఅవుట్, అటువంటి బ్లోఅవుట్లు కానీ జరిగితే దాన్ని ఆపే ప్రయత్నం ఎవరు చేయలేరు, అది భారీగా అంటుకుంటుంది. సో ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ వార్త చూడొచ్చు. ఒక వార్తాపత్రికలో వస్తున్న ప్రధాన కథనం ఏంటంటే, ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచంపై భౌగోళిక రాజకీయ ఆర్థిక పర్యవసనాలు అనివార్యమైనప్పటికీ యుద్ధం కొనసాగిన సమక్షంలో భారత్పై కూడా దీని ప్రభావం పడనుంది అప్రోక్సిమేట్లీ మేబీ. పశ్చిమాసియాలో ఉద్రిక్త తలెత్తిన వేళ చమురు ధరలు, ట్యాంకర్ల రవాణాను విధాన నిర్ణేతలుగా నిశితంగా గమనిస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి. అయితే ఆర్థిక దుష్ప్రభావంపై ఇప్పుడే అంచనా వేయలేమని వారు తెలిపారు. తక్షణ ప్రభావం ఇంధన ధరలపై ఉండే అవకాశం ఉందని అంచనా. చమురు, గ్యాస్ దిగుమతిపై భారత్ అధికంగా ఆధారపడి ఉండడమే ఇందుకు కారణం. పైగా పశ్చిమాసియా మీదుగానే అత్యధికంగా వీటి రవాణా జరుగుతున్నది. ముడి చమురు ధరలు పెరిగిన వెంటనే దాని ప్రభావం నేరుగా వినియోగదారులు, వ్యాపార సంస్థలపై పడుతుంది. కాగా షేర్ మార్కెట్పై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్తో రూపాయి మారకం విలువ 91.32 పైసలకు చేరింది. మొన్న 91కి చేరడమే ఈ బాబాయ్ డాలర్తో రూపాయి పతనమైపోతుంది బాధపడుతుంటే ఇక్కడ 91 రూపాయలు 32 పైసలకు చేరింది. అయితే మనము రష్యాతో కూడా చమురు దిగుమతికి సంబంధించి ఏదైతే చర్చోపచర్చలు చేస్తున్నామో ప్రస్తుతానికైతే రాబోయే 4-5 నెలల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తరువాత ధరలు పెరగొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో మనం ఏదైతే ధరలు తగ్గుతాయని ఆశించామో, బ్యారెల్ చమురు ధర తగ్గడము, అలాగే రష్యా నుంచి కూడా కొంత దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు తగ్గించకుండా పాత ప్రభుత్వాలు పెండింగ్ పెట్టిన అప్పుని భారత ప్రభుత్వం క్లియర్ చేస్తోంది. భారత ప్రభుత్వం దీన్ని క్లియర్ చేస్తుంది. ఈ క్లియర్ చేస్తున్న నేపథ్యంలో మరలా రేట్లు పెంచకుండా అక్కడే స్టేబుల్గా ఉంచే అవకాశం ఉంది. కానీ తగ్గకపోయినా పర్వాలేదు, పెరగకపోతే చాలు అంటూ ఆర్థిక మాంద్యాన్ని ఫేస్ చేసే విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఒక వార్త. సో దీని గురించి మనం ఇంతకుముందే చర్చించుకున్నాం.